హలో డియర్ ఆస్పిరెంట్స్ 2022లో జరిగిన ఏడబ్ల్యూ ఎగ్జామ్లో అడిగినటువంటి హిస్టరీ నుంచి ఒక క్వశ్చన్ చూడండి, తెలంగాణ హిస్టరీ నుంచి. సో ఇక్కడ కొంతమంది కవులు వారు రచించినటువంటి రచనల గురించి అడుగుతున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి కవులందరూ కూడా ఇక్కడ పొన్నగంటి తెలంగాణార్యుడు, అద్దంకి గంగాధరుడు, కంచర్ల గోపన్న, సింగనారుడు వీళ్ళంతా కూడా కుతుబుషాహీల కాలానికి సంబంధించినటువంటి కవులు. అయితే కుతుబుషాహీల కాలంలో ముఖ్యంగా ఇబ్రహీం కుతుబుషా ఆస్థానానికి సంబంధించినటువంటి కవులు వీళ్ళంతా. కాబట్టి వీళ్ళు రచించినటువంటి రచనల గురించి మనం ఇక్కడ చూస్తే పొన్నగంటి తెలంగాణార్యుడు ఆయన యయాతి చరిత్రను రచించాడు, యయాతి చరిత్ర. ఇక అద్దంకి గంగాధరుడు మనకు వచ్చేసి తపతి సంవరణోపాఖ్యాన్ని రచించాడని చెప్పేసి అంటాం. కాబట్టి అద్దంకి గంగాధరుడు తపతి సంవరణోపాఖ్యాన్ని రచించాడు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈయన ఇబ్రహీం కుతుబుషాని మల్కీబరాముడు అని చెప్పేసి అన్నాడు. మల్కీబరాముడు అనేటువంటి ఒక టైటిల్ ఇచ్చారు. సో అది కూడా ఇంపార్టెంట్. ఇక కంచర్ల గోపన్న అంటే ఈయననే మనం భక్త రామదాసు అని చెప్పేసి అంటాము. ఈయన కూడా మనకు అబుల్ హసన్ తానిషా కాలానికి సంబంధించిన వ్యక్తి. ఈయన దాశరథి శతకాన్ని రచించాడనమాట. ఇక నెక్స్ట్ సింగనారుడు వచ్చేసి సింగనారుడు దశరథ రాజనందన చరిత్ర అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి తెలుగు ప్రబంధ కావ్యాన్ని రచించాడు. అది ఇక్కడ ఒక కుతుబుషాహీల కాలానికి అంకితం ఇవ్వబడినటువంటి ఒక మొట్టమొదటి తెలుగు ప్రబంధ కావ్యము ఇక్కడ దశరథ రాజనందన చరిత్ర అని చెప్పేసి అంటారనమాట. కాబట్టి సింగనారుడు దశరథ నందన చరిత్రని రచించాడనమాట. కాబట్టి ఆ రకంగా మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది